వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మనీలాలో ఏ దేశ మాజీ అధ్యక్షుడు అరెస్టు చేయబడి అతను హెగాకు అప్పగించాడు? ఏ దేశ మాజీ అధ్యక్షుడు అంటే ఫిలిప్పైన్ దేశ మాజీ అధ్యక్షుడైన రోడ్రిగో డ్యూటరట్టే. ఇతను మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి అభియోగాలను ఎదుర్కొన్నాడు. నెక్స్ట్ టాపిక్, గీత్ గవాయ్ నృత్యం ఏ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్యం? ఈ నృత్యం భోజ్పూర్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిషస్ పర్యటనలో భాగంగా గీత్ గవాయ్ నృత్యం వేడుకల్లో పాల్గొన్నారు. నెక్స్ట్ టాపిక్, ఏ దేశం యుఎస్, రష్యా మరియు చైనాలో చేరి స్పేస్ డాకింగ్ సాధించడానికి 4వ దేశంగా అవతరించింది? ఏ దేశం అవతరించిందంటే భారతదేశం. ఇస్రో స్పాడెక్స్ మిషన్. ఇస్రో తన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ను ఈ మిషన్ ద్వారా విజయవంతంగా అన్డాకింగ్ చేసింది. ఈ మిషన్ చంద్రయాన్ 4 వంటి భవిష్యత్ మిషన్లకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఎన్ఏఐ నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా 135వ వ్యవస్థాపక దినోత్సవ థీమ్ ఏమిటంటే ఇండియన్ హెరిటేజ్ త్రూ ఆర్కిటెక్చర్. ఈ వ్యవస్థాపక దినోత్సవ ఏ రోజున జరుపుకున్నారంటే మార్చి 11, 2025న. దీన్ని ప్రారంభించింది కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ టాపిక్, స్పేర్ ఎక్స్ మరియు పంచ్ మిషన్ అనే 2 సంచలనాత్మక అంతరిక్ష మిషన్లను ప్రారంభించేందుకు ఏ అంతరిక్ష సంస్థ సిద్ధమవుతుంది? ఏ అంతరిక్ష సంస్థ అంటే నాసా. ఇది కంటికి కనిపించని 100కు పైగా రంగుల్లో మొత్తం ఆకాశాన్ని చిత్రీకరించే స్పేర్ ఎక్స్. స్పేర్ ఎక్స్ అంటే స్పెక్ట్రోఫోటోమీటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఆఫ్ ఎపోచ్ ఆఫ్ రియనైజేషన్ అండ్ ఐసెస్ ఎక్స్ప్లోర్. స్పేస్ టెలిస్కోప్ అనే 2 సంచలనాత్మక అంతరిక్ష యాత్రలను ప్రారంభించేందుకు నాసా సన్నాహాలు చేస్తుంది. పంచ్. అసలు ఈ పంచ్ అంటే పొలారిమీటర్ టు యూనిఫై ద కరోనా అండ్ హెలియోస్ఫియర్. ఇది సూర్యుని వాతావరణం మరియు సౌర గాలిని అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, యువ రచయితలకు మార్గదర్శకత్వం వహించే విధంగా ప్రధానమంత్రి పథకం అయిన పిఎం యువ 3.0 3వ ఎడిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? దీనిని ప్రవేశపెట్టిన మంత్రిత్వ శాఖ ఏది అంటే విద్యా మంత్రిత్వ శాఖ. ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రపంచ వేదికపై భారతీయ సాహిత్యాన్ని ప్రదర్శించేటప్పుడు భారతదేశంలో చదవడం, రాయడం మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడానికి యువ రచయితలకు శిక్షణ ఇస్తుంది. ఈ యువ రచయితల యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 30 సంవత్సరాలు. దీని యొక్క ప్రారంభ తేదీ ఏది అంటే మార్చి 11, 2025. ఈ సంస్థను ఇంప్లిమెంట్ చేసింది ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఏది అంటే నేషనల్ బుక్ ట్రస్ట్. ఈ మెంటర్షిప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే జూన్ 30, 2025 నుంచి డిసెంబర్ 30, 2025 వరకు. నెక్స్ట్ టాపిక్, ఇటీవల మారిషస్లో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ను ఎవరు ప్రారంభించారంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ. దీనిని మార్చి 12న ప్రారంభించారు. మారిషస్ ప్రధాని మరియు భారత ప్రధాని సంయుక్తంగా ప్రారంభించారు. మారిషస్ ప్రధాని ఎవరు? మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులం. నెక్స్ట్ టాపిక్, మార్చి 12, 2025లో లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ AFMK1 ప్రోటోటైప్ నుండి ఏ పరీక్ష విజయవంతంగా నిర్వహించబడింది? ఏ పరీక్ష అంటే అస్త్రా బీవీ రామ్ పరీక్ష. దీనిని DRDO పరీక్షించింది. బీవీ రామ్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఈ పరీక్ష ఎక్కడ జరిగిందంటే ఒడిశాలోని చాందీపూర్ తీరం.
డిఆర్డిఓగా ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే సమీర్ వి కామత్. నెక్స్ట్ టాపిక్ కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ కార్పట్ యొక్క 6వ ఎడిషన్ మరియు ద్వైపాక్షిక విన్యాసం బొంగో సాగర్ యొక్క 4వ ఎడిషన్ను భారతదేశం మరియు ఏ దేశం నిర్వహిస్తున్నాయి? దీనిని బంగ్లాదేశ్ నిర్వహిస్తుంది. ఈ బొంగో సాగర్ విన్యాసం 2019లో వచ్చింది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. కార్పట్ యొక్క విన్యాసం యొక్క ఎడిషన్ 6వ ఎడిషన్. దీనిని 2018లో ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఈ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ప్రత్యేక జీవ వైవిధ్యం కోసం యునెస్కో యొక్క ప్రపంచ తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. నెక్స్ట్ టాపిక్ 2025 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 50లో ఎన్ని భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ 2025లో ఏ భారతీయ సంస్థ అత్యధిక ర్యాంకును పొందింది? ఏ సంస్థ పొందిందంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్. ఇది ఎక్కడ ఉందంటే ధన్బాద్. ఇంజనీరింగ్, మినరల్ మరియు మైనింగ్లో ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానంలో ఉంది. నెక్స్ట్ టాపిక్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీకి సంబంధించి టాప్ 50లో ఏ 2 ఐఐటీలు నిలిచాయి? ఏ 2 ఐఐటీలు అంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి బొంబాయి. ఐఐటి ఢిల్లీ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో 20వ స్థానంలో, ఐఐటి బొంబాయి ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో 28వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ బిజినెస్ మరియు మేనేజ్మెంట్ స్టడీస్లో టాప్ 50లో ఏ భారతీయ సంస్థలు ర్యాంకు పొందాయి? ఏ భారతీయ సంస్థలు అంటే ఐఐఎం అహ్మదాబాద్ మరియు ఐఐఎం బెంగళూరు. ఐఐఎం అహ్మదాబాద్ 27వ ర్యాంకును, ఐఐఎం బెంగళూరు 40వ ర్యాంకును పొందాయి. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ 45వ స్థానంలో ఇంజనీరింగ్ మరియు మినరల్ అండ్ మైనింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ ఇంజనీరింగ్ మరియు మినరల్ అండ్ మైనింగ్లో 45వ స్థానంలో ఉన్నాయి. ఐఐటి ఢిల్లీ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో 48వ స్థానంలో. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇది ఫ్యూచర్డ్ ఇన్ ద టాప్ 50 ఫర్ ద డెవలప్మెంట్ స్టడీస్. టాప్ 50లో ఈ యూనివర్సిటీ ఉంది. నెక్స్ట్ టాపిక్ భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ఎక్కడ ప్రారంభం కాబోతుంది? ఈ భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించేది రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. దీనిని మార్చి 31న హర్యానాలోని జింద్ సోనిపట్లో ప్రారంభించబోతున్నారు. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా భారతీయ రైల్వే మొత్తం 35 హైడ్రోజన్ రైల్స్ను ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ టాపిక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు 6.5% పైనే ఉంటుందని అంచనా వేసిన సంస్థ ఏది? ఏ సంస్థ అంచనా వేసిందంటే మూడీస్. నెక్స్ట్ టాపిక్ 2040 నాటికి ప్రపంచంలో ఆహార సంక్షోభం దేని కారణంగా రాబోతుంది? దేని కారణంగా రాబోతుందంటే మైక్రో ప్లాస్టిక్ కారణంగా. ఈ నివేదికను అంచనా వేసింది ఎవరు అంటే చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీ పరిశోధన. నెక్స్ట్ టాపిక్ మాతృ మరణాలపై WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రసవ సంబంధిత సమస్యలో ఎంతమంది మహిళలు ప్రతిరోజు చనిపోతున్నారు? ఎంతమంది మహిళలు చనిపోతున్నారంటే 800 మంది మహిళలు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే హెమరేజ్ మరియు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం మరియు గర్భధారణలో అధిక రక్తపోటు. ఈ WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా. నెక్స్ట్ టాపిక్ సూపర్ సాలిడ్ కాంతిని ఇటీవల ఏ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు? ఏ శాస్త్రవేత్తలు అంటే ఇటలీ శాస్త్రవేత్తల బృందం. నెక్స్ట్ టాపిక్ స్టార్లింక్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఈ స్టార్లింక్ రిలయన్స్ జియో సంస్థతో తన ఒప్పందాన్ని చేసుకుంది. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 14వ స్థానం. భూగ్రహ ఎయిర్ కండిషనర్గా ఏ ఖండాన్ని పిలుస్తారంటే ఆర్కిటిక్. నెక్స్ట్ టాపిక్ గంగా సంరక్షణ కోసం 14వ
ఈటీఎఫ్ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? ఈ సమావేశం మార్చి 13న కేంద్ర జలశక్తి మంత్రి అయిన సిఆర్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈటీఎఫ్ అంటే ఎంపవర్ టాస్క్ ఫోర్స్. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో తొలిసారిగా మినరల్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ను వేలం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే భారత ప్రభుత్వం మైన్స్ మంత్రిత్వ శాఖ. ఎక్కడ ప్రారంభించారంటే గోవాలో. నెక్స్ట్ టాపిక్, ప్రధానమంత్రి మోడీకి మారిషస్ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఏమిటి? ఏ ఒప్పందాలు కుదిరాయంటే ఆర్బీఐ మరియు మారిషస్ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందం ఏది అంటే స్థానిక కరెన్సీల వినిమయాన్ని సులభతరం చేసేందుకు. మరియు మారిషస్ ప్రభుత్వం మరియు ఎస్బీఐ మధ్య కుదిరిన ఒప్పందం ఏది అంటే రుణ ఒప్పందం. నెక్స్ట్, మారిషస్ పారిశ్రామిక మరియు సహకార మంత్రిత్వ శాఖ మరియు భారత మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన ఒప్పందం సహకార ఒప్పందం. నెక్స్ట్, సుష్మా స్వరాజ్ విదేశీ సేవా సంస్థ మరియు మారిషస్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన ఒప్పందం. నెక్స్ట్ టాపిక్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ను ఏ పేరుతో ప్రారంభించింది? ఏ పేరుతో ప్రారంభించిందంటే మన మిత్ర పేరుతో. నెక్స్ట్ టాపిక్, చట్టబద్ధమైన విదేశీ వలసలపై కొత్తగా వాట్సాప్ ఛానల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? దీనిని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, రాష్ట్ర పండుగగా ఏ తెలుగు రచయిత్రి జయంతిని ప్రకటించారు? మొల్లమాంబ. ఈమె కర్నూలు జిల్లా గోపవరం గ్రామానికి చెందినవారు. కర్నూలు జిల్లా గోపవరం గ్రామానికి చెందినవారు. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది. సో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.